సూర్యాపేట జిల్లా మునగాల వద్దున్న సాగర్ కాలువ హెడ్ రెగ్యులేటర్ ని నల్గొండ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి పరిశీలించారు. సాగర్ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడానికి నిరసన వ్యక్తం చేశారు. 2 రోజులు సూర్యాపేట ప్రాంత తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయకపోతే ధర్నా చేపడతామని హెచ్చరించారు. సాగర్ కాలువ హెడ్ రెగ్యులేటర్ ని పరిశీలించిన నల్గొండ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి సాగర్ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించిన నిరసన వ్యక్తం చేస్తూ తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయకపోతే ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ రోజు మన కోదాడ కాన్స్టిట్యున్సీ సూర్యాపేట జిల్లా మునగాల దగ్గర ఉన్నాం. ఇగో ఈ పెద్ద కాలువ మునగాల నుంచి ఆంధ్రాకి పోయే నీళ్ళంతా ఇక్కడి నుంచే. ఇక్కడ 2 తూములు ఉన్నాయి, 14వ గేటు 16 గేట్ అని. 14వ గేట్ ఏమో ఆంధ్రాకి పోయేది, 16కి ఏమో మనవాటికి పోయేది, మన సూర్యాపేట జిల్లాకి. పక్కన నుంచే పోతా ఉన్నాయి. మొత్తం పోలీస్ పహారాలో, ఆర్మీ వాళ్ళ పహారాలో రాత్రి అది కలెక్టర్లు ఎస్పీలు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ నీళ్ళు ఎక్కడ ఆగనీయకుండా ఆంధ్రాకు పంపించేటట్టు చేస్తూ ఉన్నారు. 2 రోజుల్లో ఇక్కడ నీళ్లు వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా వచ్చి గేట్లు పగలగొడతాం. దీంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే మొత్తాన్ని తీసుకొని వస్తాం రైతులందరినీ. ఈరోజు రైతులు ఉక్కుష్టపడతా ఉన్నారు. సాగునీరు వదిలిపెట్టండి. సాగునీరు ఇప్పటికే వేలాది ఎకరాలు నష్టపోయినరు. వాటికి ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు మొన్నటిదాకా మీరు ప్రగతి భవన్ కంచెలు, ఈడికి కంచెలు అన్నారు. ఇవాళ రైతులకు కంచెలు వేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 48 గంటలలో మీరు ఇక్కడ నీళ్లు 16వ నెంబర్ గేటు కూడా నీళ్లు వదిలిపెట్టకపోతే ఇక్కడ ఉన్న చెరువులకి సాగునీరు అంటే ఇంకా దాదాపు ఎండిపోయినాయి. ఆ ఎండిన దాన్ని పశువులు కూడా తినే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఆ గడ్డి కూడా అట్లనే రేట్లను చూస్తే రేట్లు మొన్నటిదాకా 3,000, 2,500, 2,700 అమ్మిన వడ్లు ఈరోజు 2,000కి లోపుకి అయిపోయినాయి. దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు.